SSC Media One ఛానల్. జ్యోతిర్లింగాలు అంటే ప్రకాశించే లింగాలు అని అర్థం. ఇవి హిందూ దేవుడైన శివుని యొక్క పవిత్రమైన నివాసాలు. భారతదేశంలో 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి. వీటిలో సోమనాథ్, మల్లికార్జున్, మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, కేదార్నాథ్, భీమశంకర్, రామేశ్వరం, నాగేశ్వరం, విశ్వనాథ్, త్రయంబకేశ్వర్, కృష్ణేశ్వర్ మరియు బైద్యనాథ్ లింగాలు ఉన్నాయి. వీటిని దర్శించడం ద్వారా భక్తులు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిని పొందుతారని నమ్ముతారు. శైవులు శివుని మూర్తి రూపంలో, లింగ రూపంలో పూజిస్తారు. కానీ లింగ రూపమే అందులో ప్రధానమైనదిగా భావిస్తారు. ప్రతి లింగంలో శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుందని శైవుల నమ్మకం. అయితే వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు అని పిలువబడే 12 లింగాలు అత్యంత ముఖ్యమైనవిగా అనాది నుండి భావిస్తారు. సోమనాథ్ ఈ క్షేత్రం గుజరాత్లో ఉంది. దీనిని ప్రభాస్ క్షేత్రం అంటారు. చంద్రునిచే ఈ లింగం ప్రతిష్ఠించబడిందని స్థల పురాణం. మల్లికార్జున్ ఈ క్షేత్రం శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ క్షేత్రం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. ఆది శంకరాచార్యుడు శివానంద లహరిని ఇక్కడే రాశాడు. ఇక్కడ అమ్మవారు భ్రమరాంబాదేవి. మహాకాళేశ్వర్ ఈ క్షేత్రం ఉజ్జయిని, మధ్యప్రదేశ్లో ఉంది. ఈ నగరంలో 7 సాగర తీర్థాలు, 28 తీర్థాలు, 24 సిద్ధలింగాలు, 30 శివలింగాలు, అష్టభైరవులు, ఏకాదశ రుద్రులు, వందలాది దేవతా మందిరాలు, జలకుండం ఉన్నాయి. ఓంకారేశ్వర్ ఈ క్షేత్రం మధ్యప్రదేశ్లో ఉంది. ఇక్కడ ఒకే లింగం 2 భాగాలుగా ఉండి 2 పేర్లతో పూజించబడుతుంది. అమ్మవారు అన్నపూర్ణాదేవి. కేదార్నాథ్ ఈ క్షేత్రం దేవఘర్, బీహార్లో ఉంది. బ్రహ్మ, వేణు, సరస్వతి నదుల సమీపంలో ఉంది. సహ్యాద్రి కొండల అంచునుంది. అమృతాన్ని ఈ లింగంలో దాచారని, సృష్టించిన భక్తులకు అమృతం లభించునని నమ్మకం. భీమశంకర్ ఈ క్షేత్రం పూణే, మహారాష్ట్రలో ఉంది. భీమ నది ఒడ్డున ఉంది. భీమశంకర్ పర్వతాల వద్ద త్రిపురాపుర సంహారానంతరం మహాశివుడు విశ్రాంతి తీసుకున్న చోటు. అమ్మవారు కమలజాదేవి. మోక్షకుండం, జ్ఞానకుండం ఉన్నాయి. రామేశ్వరం ఈ క్షేత్రం తమిళనాడులో ఉంది. శ్రీరాముడు పరమశివుని అర్చించిన స్థలం. కాశీ గంగా జలాన్ని రామేశ్వరమునకు తెచ్చి అర్చించిన తర్వాత మరల రామేశ్వరములోని ఇసుక కాశీలో కలుపుట సంప్రదాయం. ఇక్కడ అమ్మవారు పర్వతవర్ధిని దేవి. నాగేశ్వరం ఈ క్షేత్రం ద్వారక వద్ద మహారాష్ట్రలో ఉంది. ఈ జ్యోతిర్లింగము ద్వారక, ఔద్గామ్, ఆల్మోరా అను 3 స్థానములలో ఉన్నట్లు చెబుతారు. విశ్వనాథ్ ఈ క్షేత్రం వారణాసి, ఉత్తరప్రదేశ్లో ఉంది. కాశీ అని కూడా ప్రసిద్ధి. వరుణ, అసి నదులు గంగా నదిలో కలిసే స్థానం. పరమ పావన తీర్థం. ఇక్కడ అమ్మవారు అన్నపూర్ణేశ్వరి. త్రయంబకేశ్వర్ ఈ క్షేత్రం నాసిక్, మహారాష్ట్రలో ఉంది. గౌతమి తీరాన ఉంది. ఇక్కడ లింగం చిన్న కుంట వలె కనిపించును. అందులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రతీకగా 3 చిన్న బొటన వేలు వంటి లింగాలున్నాయి. అమ్మవారు కులాంబిక. కృష్ణేశ్వర్ ఈ క్షేత్రం ఎల్లోరా గుహల వద్ద మహారాష్ట్రలో ఉంది. దేవగిరిలోనిదే జ్యోతిర్లింగం అని కూడా చెప్పుదురు. బైద్యనాథ్ ఈ క్షేత్రం హిమాలయాలలో ఉత్తరప్రదేశ్లో ఉంది. మందాకిని నది సమీపంలో ఉంది. మంచు కారణంగా ఈ దేవాలయం సంవత్సరానికి 6 నెలలు మాత్రమే దర్శనానికి తెరిచి ఉంటుంది. సో విన్నారు కదా అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ SSC Media One ఛానల్.